ఆలోచన చేసాం. ఈ దినం ఏంటంటే మనం ఆరాధన చేయడానికి వచ్చాం. వచ్చిన ప్రతి ఒక్కరు ఆరాధన దేవుడు అంగీకరిస్తాడా? నీ ఆరాధన దేవునికి అంగీకారమేనా? నా ఆరాధన దేవునికి అంగీకారమేనా? హేబేలు కయ్యూను అర్పణించారు, ఇద్దరు అన్నదమ్ములు. అయినప్పటికీ దేవుడు హేబేలు అర్పణ అంగీకరించాడు, కయ్యూను అర్పణ అంగీకరించాడు. ఎందుకంటే ఈ విశ్వాసాన్ని బట్టి అంగీకరించాడు. ఈరోజు ఆరాధన చేయడానికి అందరం కూడా వచ్చాం. నా ఆరాధన, నీ ఆరాధన, ఎవరు ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు అనే విషయాన్ని మనం ఆలోచించాలి. నీ ఆరాధన దేవునికి అంగీకారమేనా? ఈజ్ యువర్ వర్షిప్ యాక్సెప్టబుల్? అంటే నీ ఆరాధన దేవుడు అంగీకరిస్తున్నాడో లేదనే విషయాన్ని మనం ఎవరికారు ఆలోచన చేసుకున్నాం. అసలు ఎవరు ఆరాధన చేయాలి అంటే రక్షణ పొందిన వారు. మూర్ఖులు ఈ తరానికి వేరై రక్షణ పొందిరే అని దేవుడు చెప్తున్నాడు. రక్షణ పొందిన వాళ్ళే ఆరాధన చేయాలి. అయితే ప్రభు జీవించిన కాలంలో అక్కడ శాస్త్రులు, పరిచయులు అనే మతాధికారులతో యేసు ప్రభు ఒక విషయాన్ని చెప్పాడు. ఆరాధన గురించి ప్రస్తావిస్తూ వాళ్ళతో మాట్లాడినప్పుడు క్రీస్తు ప్రభు ఏం చెప్పాడంటే మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 7వ వచనం చూసినట్లయితే, వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుచుతుంది కానీ వారి హృదయము నాకు దూరంగా ఉంది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశంలో బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుతున్నారు. ఇక్కడ శాస్త్రులు, పరిచయులతో యేసు ప్రభు మాట్లాడుతూ వేషధారులారా అంటున్నాడు. వాళ్ళ ఆ మతాధికారులు వాళ్ళు అయినప్పటికీ వాళ్ళ హృదయాంతరాలు ఎరిగిన ప్రభు వాళ్ళని ఏమంటున్నాడు? వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరుతురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. పెదవులతో కనపరిచే ఆరాధన దేవుడు అంగీకరించట్లేదు. హృదయంతో చేసే ఆరాధన దేవుడికి కావాలి. ఒకటి పెదవులతో కనపరిచే ఆరాధన దేవుడు అంగీకరించడు. హృదయం దూరంగా ఉంటే అంటే హృదయ సంబంధంగా దేవుణ్ణి ఆరాధించాలి. అంటే హృదయము పెదవులు ఏకీభవించి దేవుణ్ణి ఆరాధించాలి తప్ప హృదయం దూరంగా ఉంటూ పెదవులతో కనపరిస్తే ఆరాధిస్తే దేవుడు అంగీకరించడు. అది వేషధారమైన ఆరాధన అని చెప్తూ ఉన్నాడు. మనుష్యులు కల్పించిన పద్ధతులు, మనుషులు కల్పించే పద్ధతుల ద్వారా గ్రంథంలో ఉండవు. కానీ మా పెద్దలు ఇలా చెప్పారండి, మా తాతలు ఇలా చెప్పారండి, మా చిన్నప్పటి నుంచి ఇలా చేస్తున్నాం. మనుషులు కల్పించే పద్ధతుల ద్వారా ఆరాధన చేస్తే దాన్ని దేవుడు అంగీకరించట్లేదు. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశంలను బోధించు. అంటే మనం ఆరాధించేది దేవుని ఉపదేశాన్ని బట్టి ఆరాధించాలి తప్ప ఎవరు మనుషులు చెప్పే కల్పనా కథలు దైవోపదేశములండి, వాళ్ళు చెప్పినా దేవుడు చెప్పినట్లే అని దాన్ని ముడివేయకూడదు. మనుషులు కల్పించే పద్ధతులు దైవోపదేశములుగా మనం ఆలోచన చేయకూడదు. దేవుడు బోధించే బోధ మనకి గ్రంథంలో ఉంది. దేవుడు ఏ విధంగా చేయమన్నాడో ఆ విధంగా చేయాలి. దైవోపదేశములను బోధించు వారు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. అంటే ఆరాధిస్తున్నారట, కానీ ఆరాధన వ్యర్థమైన ఆరాధన. వ్యర్థం అంటే ఏంటండి ఇంగ్లీష్లో? వేస్ట్. ఆరాధిస్తున్నారు బట్ ఆరాధన వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. నాకు ఆరాధనకి ఎటువంటి సంబంధం లేదు. ఆరాధన నేను అంగీకరించే ఆరాధన కాదు. కాబట్టి వేషధారులుగా మనం ఆరాధన చేయకూడదు.
అని క్రీస్తు ప్రభువే చెప్పారు. ఈ విషయం యెషయా గ్రంథంలో 29వ అధ్యాయంలో ఉంటుంది. ఇది ప్రవచన రూపంలో ఆల్రెడీ ఉంటుంది. ఇది 29:13 నుంచి చదివినట్లయితే చదవక్కర్లేదండి. కాబట్టి నన్ను గణపరిచేవారు ఎలా ఉండాలంటే వేషధారులై ఉండకూడదు, హృదయపూర్వకంగా నన్ను ఆరాధించాలి. ఈరోజు పాటలు పాడాం. సర్వ సృష్టిని చేసిన దేవుడు, సూర్య చంద్ర నక్షత్రాలను చేసిన దేవుడు, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన దేవుడు. ఒకసారి ఆలోచించండి, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి నడిచి వెళ్ళిపోయారు ఇజ్రాయేలుడు. ఎంత శక్తివంతుడైన దేవుడు. అదే దేవుడిని ఈరోజు మనం ఆరాధన చేస్తున్నాం. కాబట్టి మనం ఎంత భయభక్తులు కలిగి ఆరాధన చేస్తే దేవుడు అంగీకరిస్తాడో ఆలోచన చేయాలి. అలాంటి దేవునికి మనం ఆరాధన చేసేటప్పుడు ఏదో మనుషుల మెప్పు కోసం ఆరాధన చేయకూడదు. కొలసీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 18వ వచనం చూసినట్లయితే, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. అతి వినయాశక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చగలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఓరగా ఒప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయుడి. అతి వినయాశక్తులై, లోకంలో ఒక సామెత ఉంది, అతి వినయం ధూర్త లక్షణం, అంటే చెడ్డవారి లక్షణం అంట. బాగా వినయం ప్రదర్శిస్తుంది అనుకోండి, అది వాస్తవానికి వినయం కాదు, అది తన లోన ఏదో చెడ్డభావం ఉంది, అది ఆ సమయం కోసం అది అలా యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. అతి వినయం, చాలామంది అంటారు అతి వినయం ధూర్త లక్షణం అని, అంటే చెడ్డవారి లక్షణం అంట. అతి వినయాశక్తుడున్నాయి. ఆ దేవదూత ఆరాధన ఏంది ఇచ్చగలిగి, మరి దేవదూత ఎవరో మనకు తెలియదు. దేవదూత ఆరాధన ఇచ్చగలిగి శరీర సంబంధంగా ఉప్పొంగుచు తాను చూచిన వాటినంటే ఫుట్ నోట్లో చూడని వాటి అనేది ఉంటుంది. కింద చూడండి, చూడని వాటిని గురించి అక్కడ చూచిన వాటి అని ఉంటుంది. ఫుట్ నోట్లో చూసినట్టే చూడని దానికోసం అతిశయపడతాడు. తెలియదు, చూడడు, అదేదో తనకు తెలిసినట్లుగా అదొక పెద్ద ఏదో గొప్పలాగా చెప్తూ ఆరాధించే వాళ్ళు ఉంటారా? చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు. దానికోసం క్లారిటీగా తెలుసుకోడు, దాని గురించి క్లారిటీ తనకు ఉండదు. ఏదో గొప్ప గొప్ప సంగతులు చెప్పినట్టుగా చెప్తూ ఉంటాడు. దాన్ని అదొక రకమైన ఫిలాసఫీ. వాళ్ళంటే ఊరికే ఉప్పొంగుతారంట. ఊరికినే ఉప్పొంగుచు శిరస్సుని హత్తుకొనని వాడు. ఏ శిరస్సుని? క్రీస్తు ప్రభువుని. శిరస్సు అంటే సంఘముకు శిరస్సు అయిన క్రీస్తు ప్రభువుని. శిరస్సుని హత్తుకొనని వాడు చేసే ఆరాధన కాదు. అది స్వేచ్ఛారాధన అంటున్నాడు దేవుడు. ఇష్టం వచ్చినట్లు చేస్తాడు. చాలామంది ఈరోజు క్రైస్తవులు అనేవాళ్ళు బైబిల్ పట్టుకొని చర్చికి ఉదయాన్ని బయలుదేరుతారు. అమ్మ ఎవరికి ఆరాధన చేస్తారమ్మా తెలియదు, ఎలాగ ఆరాధన చేస్తారమ్మంటే తెలియదు. ఒక్కొక్క వారం ఒక్కొక్క సంఘానికి వెళ్తారు. ఒకడు RCMకి వెళ్తారు, నెక్స్ట్ వీక్ ఇంకా అక్కడికి వెళ్తారు. ఏదో అంటే మేము భక్తులమని అందరికి కనబడాలని. అసలు దేవుడు ఎందుకు ఆరాధన చేయమన్నాడు? ఎవరిని ఆరాధన చేయాలి? ఎలా చేయాలి? ఎవరు చేయాలి? లోకంలో చేసే ప్రతి ఒక్కరు ఆ దేవుణ్ణి ఆరాధిస్తే దేవుడు అంగీకరిస్తాడా? ఇలాంటి విషయాలన్నీ ఆలోచన లేకుండా చేసే ఆరాధనని స్వేచ్ఛ ఆరాధన అంటాడు. ఒక వారం లూథరన్కి వెళ్తాడు, ఒక వారం RCMకి వెళ్తాడు, ఎక్కడికి వెళ్ళిపోతాడు. స్వేచ్ఛ ఆరాధన అంటాడు. ఒక నియమ నిబంధనలు లేని ఆరాధన. దేవుడు ఏ నియమ నిబంధనలు అయితే చెప్పాడో, ఎందుకు ఆరాధన చేయమన్నాడో, ఎవరిని ఆరాధన చేయమన్నాడో, ఈ విషయాలు ఏమీ పట్టించుకోకుండా స్వేచ్ఛ ఆరాధన. తనకు నచ్చిన చోటుకి వెళ్తాడు, ఆరాధించానండి వచ్చానండి అంటాడు. స్వేచ్ఛ ఆరాధన దేవుడు ఇష్టపడ్డాడు, దేవుడు అంగీకరించే ఆరాధన కాదు. ముందు వేషధారుల ఆరాధన, వ్యర్థ ఆరాధన అంటున్నాడు. అసలు ఆరాధన చేయడానికి వేషం ఎక్కర్లేదు. హృదయపూర్వకంగా రావాలి దేవుని సన్నిధికి, ఇష్టపడి రావాలి, మక్కువతో రావాలి. ఇది స్వేచ్ఛారాధన గురించి మనం కొలసీలు రాసిన పత్రికలు చూసుకున్నాం. యేసుప్రభు అంటున్నాడు సమరయ స్త్రీతో మాట్లాడుతూ యోహాను సువార్తలో 4:20 యోహాను సువార్త 4:20 మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించరు కానీ
ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని ఉమ్. మీరు చెప్పుదురని ఆయనతో అనగా ఎవరు సమరయ స్త్రీ అక్కడ ఉన్న టాపిక్ని డైవర్ట్ చేస్తుంది. ఎందుకంటే సమరయ స్త్రీలో ఉన్న లోపం ఏదో ప్రభు చెప్పడం జరిగింది. చెప్పేటప్పుడు ఆ టాపిక్ని డైవర్ట్ చేస్తూ అక్కడ ఆరాధించే వాళ్ళు మన పితరులు అని చెప్పడం జరిగింది. అయితే క్రీస్తు ప్రభు అంటున్నాడు, యేసు ఆమెతో ఇట్లనెను, యేసు ప్రభు ఆమెతో ఇలాగన్నాడు, అమ్మా, అమ్మ ఒక కాలం వచ్చున్నది. ఆ కాలమందు ఈ పర్వతం మీద యెరూషలేములోనైనా మీరు తండ్రిని ఆరాధింపరు. ఆ. నా మాట నమ్మము. ఉమ్. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించేవారు. ఆరాధిస్తున్నారంట, తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు. ఆ సమరయ స్త్రీతో యేసు ప్రభు చెప్పిన మాటలు, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించేవారు, మేము అంటే ఐఎమ్ ఆల్సో. క్రీస్తు ప్రభు చెప్పేటప్పుడు మేము అంటే దాని అర్థం ఏంటి? నేను కూడా. మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించున్నాము. రక్షణ యూదుల్లో నుండి కలుగుతుంది. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుతున్నది, అది ఇప్పుడును వచ్చేది. ఇక్కడ చాలా సంగతులు యేసు ప్రభు తన మాటల ద్వారా చెప్పడం జరిగింది. సమరయులు ఆరాధించేది గెరీజియా కొండ మీద. యెరూషలేముకి రానియరు కాబట్టి గెరీజియా కొండ మీద ఒక టెంపుల్ కట్టి అక్కడ ఆరాధన చేస్తూ ఉన్నారు. అది మీకు తెలియదా? ఏంటో తెలియదు మీకు. మీరు తెలియదాన్ని ఆరాధిస్తున్నారు. కానీ మేము అంటే నేను కూడా తెలిసిందాన్ని ఆరాధిస్తున్నాము. ఎవరికి ఆరాధన చేయాలంట? తండ్రి కోరుచున్నాడు. తండ్రి అని దేవుడు ఆరాధన కోరుచున్నాడు. క్రీస్తు ప్రభు ఆరాధన కోరలేదు. ఆరాధన క్రీస్తు ప్రభు చేస్తున్నాడని చెప్తున్నాడు, తండ్రి కోరుచున్నాడు అని చెప్తున్నాడు. చాలామంది ఈరోజు చర్చిలకు వెళ్ళే వాళ్ళు ఎవరికంటే ఆరాధన చేయాలంటే క్రీస్తు ప్రభుకండి అంటారండి. మీరు ఎవరినైనా అడగండి, అమ్మ చర్చికి వెళ్తున్నాం, అమ్మ ఎవరికి ఆరాధన చేయాలి? క్రీస్తు ప్రభుకి. ఇన్ని లక్షల మంది వెళ్తున్నారు కానీ ఎవరికి ఆరాధన చేయాలో తెలియట్లేదు. కాబట్టి యేసు ప్రభువే స్వయాన్ని చెప్పాడు, నేను కూడా ఆరాధించే వారిలో ఉన్నాను. తండ్రి ఆరాధన కోరుచున్నాడు. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నాము, మాకు మేము తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాము. అది తండ్రి కోరే ఆరాధన. తండ్రి దేవుడు ఆరాధన కోరుతున్నాడు. నేను కూడా ఆ తండ్రికి మీతో పాటు కలిపి ఆరాధన చేస్తున్నానని క్రీస్తు ప్రభు చెప్పడం జరిగింది. అది మనకు స్పష్టంగా తెలియాలి. క్రీస్తు ప్రభు ఆరాధన కోరే వ్యక్తి కాదు, కోరలేదు ఎప్పుడు కూడా. క్రీస్తు ప్రభు ఆరాధన చేసేవాడు, మనతో కలిసి దేవుణ్ణి ఆరాధించేవాడు. తండ్రి అయిన దేవుడు ఆరాధన కోరాడు. మనం ఆరాధన తండ్రి అయిన దేవునికి చేయాలి. కాబట్టి ఎవరు చేయాలి, ఎలా చేయాలి, ఎవరికి చేయాలనే విషయాన్ని ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. తెలియని వారు లోకంలో చాలామంది ఉన్నారు. ఎవరు చేయాలంట ఆరాధన? రక్షింపబడిన వారు చేయాలి. మూర్ఖులు, ఈ తరం వారికి వేరే రక్షణ పొందిన వారు మాత్రమే చేయాలి ఆరాధన. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇప్పుడు ఆరాధన చేశారనుకోండి, వాళ్ళ ముందు సత్యవాక్యాన్ని వినాలి, సువార్త వినాలి, రక్షణ పొందాలి. రక్షణ పొందిన వారే ఆరాధన చేయటానికి యోగ్యులు. ఎవరు చేయాలంటే రక్షణ పొందిన వారు చేయాలి. ఎవరికి చేయాలి? పరలోక తండ్రికి చేయాలి. ఎలా చేయాలి? ఆత్మతో సత్యముతో యథార్థంగా చేయాలంట. యథార్థమైన జీవితం కలిగి నేను తండ్రిని ఆరాధిస్తే ఆరాధన దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. కేవలం ఇక్కడికి వచ్చినప్పుడే కాదంట, నా బ్రతుకు యథార్థంగా ఉండాలి, నా జీవితం యథార్థంగా ఉండాలి, ఆత్మ నాలో నివసిస్తూ ఉండాలి. మీరు రక్షణ పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మను వరమును పొందుతారన్నారు కదా. పొందిన వరాన్ని, ఆ పొందిన ఆత్మను నేను ఇప్పుడు కాపాడుకుంటూ ఉండాలి, దుఃఖపరచకుండా బతుకుతూ ఉండాలి. యథార్థమైన జీవితాన్ని కలిగిన వారు యథార్థంగా ఆరాధించాలంటే యథార్థమైన జీవితం కలిగిన మనుషులు ఆరాధించాలి. ఇందులో పెంటలో ఒకరు ప్రార్థన చేసినప్పుడు ఒక మాట అన్నారు, క్రీస్తు రక్తం చేత కడగబడిన వారు వాళ్ళు ఆరాధించాలి. క్రీస్తు రక్తం చేత పాపాలు కడుక్కొని మళ్ళీ పాపాలు అంటించకుండా, పాపములు జోలు లేకుండా బ్రతికే వాళ్ళు ఆరాధించాలి. దేవుడు కోరుకునే ఆరాధన అట్టి విధమైన మనుషులు నన్ను ఆరాధించాలని చెప్పి దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు. ప్రతి వారం మనం చదువుతాం, అక్కడ పైన ఉంది. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. నేను పొందిన ఆత్మని దుఃఖపరచకుండా కాపాడుకుంటూ పరిశుద్ధాత్మ కలిగిన వాడిని. క్రీస్తులో చెప్పే సత్యం ఏంటో ఆ సత్యాన్ని గ్రహించి ఎలాగ ఆరాధన చేయమనరో తెలుసుకుని అలాగ ఆరాధన చేయాలట. ఆత్మతో సత్యంతో ఆరాధన చేయాలి. యథార్థమైన బ్రతుకుతో నేను ఆరాధన చేయాలి. ఎలా బతికితే ఉందండి? ఆరాధన చేస్తే దేవుడు అంగీకరించడా? అంగీకరించడు. అది మనం అలా చదువుతుంటే మనకు అర్థమవుతుంది. కాబట్టి క్రీస్తు ఆరాధన కోరలేదు, తండ్రి ఆరాధన కోరారు.
ఆరాధన గురించి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే అది సపరేట్ టాపిక్లోకి వెళ్తుంది. ఇప్పుడు ఎలాంటి వారు ఆరాధన చేయాలన్న విషయం ఈరోజు మనం మెయిన్, ఎవరు ఆరాధన దేవుడు అంగీకరిస్తాడంటే ఎలాంటి వారమై ఉండి ఆరాధన చేయాలి, ఎలాంటి వారు ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు అనే విషయాన్ని మనం ఆలోచించేద్దాం. మెయిన్ థీమ్ అది. ఈరోజు మనం ఆలోచన చేయవలసింది ఏంటి, ఎలాంటి వారి ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. యెషయా గ్రంథంలో చూసినట్లయితే, యెషయా గ్రంథంలో ఇజ్రాయేల్ రాజులు వారి కోసం ఉజ్జియా, యోతాను, ఆహాజు, హిజ్కియా, యూదా రాజులు దినములలో యెషయా గ్రంథంలో మొదటి అధ్యాయం మొదటి వచనం చూసినట్లయితే వాళ్ళంట చాలా నీచమైన స్థితిలో, దుస్థితిలో ఉన్నారని మనకి పాపిష్టి జనమా 4వ వచనంలో, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా మీకు శ్రమ. అంటే వాళ్ళనంట పిల్లల్ని కన్యాడు, పెంచాడు, గొప్పవారిగా చేశాడు. 2వ వచనంలో ఉంటుంది, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేస్తుని, వారు నా మీద. పిల్లల్ని పెంచి గొప్పవారు చేసిన తర్వాత పిల్లలు, మన పిల్లలు కూడా తిరగబడితే ఎలా ఉంటుందండి, ఆ తండ్రి వేదన ఎలా ఉంటుందండి. పిల్లల్ని పెంచి గొప్పవాడు చేసిన తర్వాత ఆ పిల్లడు తిరగబడ్డాడు అనుకోండి, గౌరవించట్లేదు అనుకోండి, ఆ తండ్రి సంతోషిస్తాడా? బహుదుఖం అండి. లోకంలో తను ఎంత నష్టపోయాడో, ఎంత లాభం పొందాడో అన్నిటికంటే దుఃఖపడతాడు తండ్రి. పిల్లలను పెంచి పెద్దవారిగా చేసి గొప్పవారిగా చేస్తేనంట వాళ్ళు తిరగబడ్డారంట. యూదా రాజుల గురించి మొదటి అధ్యాయం అంతా అదే ఉంటుంది, వారి దుస్థితి కోసం ఉంటుంది. అది ఇప్పుడు మనం చదవదలుచుకోలేదు. 2వ అధ్యాయంలో క్రీస్తునందుండే ఉన్నతమైన స్థితి, ఔన్నత్య స్థితి కోసం చెప్పడం జరిగింది. వాళ్ళు యూదా రాజులు భౌతికమైన రాజ్యాలు పరిపాలన చేశారు, వారు నా మీద తిరగబడ్డారు, వారిని గొప్పవారిగా చేశాను కానీ వారు ఇప్పుడు నన్ను గౌరవించలేదని చెప్తూ 2వ అధ్యాయంకి వచ్చేసరికి ఏం చెప్తున్నారంటే, 2వ అధ్యాయంలో ఒక కాలం వస్తుందమ్మా, దానిలో ఔన్నత్య స్థితి ఉంటుంది, గొప్ప స్థితి ఉంటుంది. ఆ గొప్ప స్థితిలో వాళ్ళే నన్ను ఆరాధించాలని చెప్తూ ఉన్నాడు. అది చదివే ముందు మనం ఒక విషయాన్ని ఆలోచించేద్దాం. వాళ్ళ దుస్థితి ఏంటో ఒకసారి ఆలోచన చేద్దాం. యూదా రాజుల్లో ఒక రాజు యొక్క దుస్థితిని మనం ఆలోచన చేద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 26వ అధ్యాయంలో, 2వ దినవృత్తాంతం 26వ అధ్యాయం 16వ వచనం. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసులో గర్వించి చెడిపోయింది. స్థిరపడిన తర్వాత మనుషుల్లో గర్వం వస్తుంది. అది కామన్ థింగ్, భక్తులకైతే రాదు. ఏమాత్రం భక్తిహీనత ఉన్నా ఒక మనిషి స్థిరపడిన తర్వాత గర్వం వస్తుందంట. అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసును గర్వించి, మనసులో ఎప్పుడైతే గర్వం చోటు చేసుకుందో ఆ మనిషి చెడిపోతాడట. చెడిపోయాను. అతడు ధూపపీఠం మీద ధూపం వేటికై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహం చేయగా. అదేంటి, ధూపం వేయటానికి వెళ్ళాడంట యెహోవా మందిరంలోకి. అది ద్రోహం అంటున్నాడు దేవుడు. మంచిదే కదా ధూపం వేయటానికి వెళ్ళటం, దేవునికి ధూపం వేయటానికి వెళ్ళాడట ఆ రాజు. ఎంత భక్తుడో అనిపిస్తుంది మనకు కదా. యెహోవా మందిరంలో ఉంటూ ధూపం వేసే పని రాజుది కాదు. అక్కడ చదవండి. యాజకుడైన అజర్యాయును అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతని వెంబడి లోపలికి పోయి వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి ఉజ్జియా యెహోవాకు ధూపం వేయటకే ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పని. అది యాజకుల పని. యెహోవాకు ధూపం వేయటం నీ పని కాదు, అది యాజకుల పని. నీ పని కాదు. పరిశుద్ధ స్థలంలో నుండి బయటకు పో. పరిశుద్ధ స్థలం నుంచి బయటకు వెళ్ళిపో. రాజుగా అంటున్నారు, బయటికి పో ముందు అర్జెంటుగా అంటున్నారు వాళ్ళు. వాళ్ళు యాజకుల పని. అది మేము చేయాలి, నువ్వు కాదు. నువ్వు రాజువు, నువ్వు రాజ్యాన్ని పరిపాలన చేయి దేవుడు చెప్పినట్లుగా. మందిరంలోకి వచ్చి ధూపం వేయటం నీ పని కాదు, అది దేవుడు నియమించిన కట్టడ. అది దేవుడు యాజకులు మాత్రమే ఆరాధించాలి, యాజకులు మాత్రమే దేవుని మందిరం సముఖంలో ఉండాలని చెప్పి దేవుడు చెప్పాడు. అది నీ పని కాదు, మా పని. అది నువ్వు రాజ్య పరిపాలన చేయి, నువ్వు అర్జెంటుగా వెళ్ళిపో, బయటికి పో అంటున్నారు రాజు. రాజుకి బయటికి పో అంటే వెళ్ళిపోతాడండి. తన రాజు గర్వించి చెడిపోయిన మనసు కలిగిన రాజు అంటే, బయట రాజ్యంలో నాకు అధికారం ఉంది, దేవుని మందిరంలో కూడా నాకు అధికారం కావాలి. బయట నేను
అధికారం చలాయిస్తున్నా, ఇక్కడ కూడా అధికారం చలాయిస్తానని చెప్పి ఒక ఆలోచన కలిగి దేవుని మందిరంలోకి వచ్చాడు. ఓ రాజు అయిన ఉజ్జియాను ఎదిరిస్తే అతను ఏమంటున్నాడండి, ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా, యెహోవా ధూపం వేటిక ప్రతిష్ఠించబడిన అహరోను సంతతి వారిని యాజకులు పనియే కానీ నీ పని కాదు, పరిశుద్ధ స్థలం నుండి బయటికి పో అన్నారట. దేవుడిని యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగజేయదని చెప్పగా ఉజ్జియా ధూపం వేటుకు ధూపార్తి చేత పట్టుకుని వాడే. ధూపార్తి ఉంటుంది, ఒక ధూపం వేసి ఇలా చేతితో హ్యాండిల్ ఉంటుంది. రుద్రుడై చదవండి. ధూపార్తి చేత పట్టుకున్నాడంట. రౌద్రుడై రౌద్రుడే అంటే ఆ ధూపం వేసి దాంతో కొట్టేటానికి వెళ్ళిపోతున్నాడు అనమాట. రౌద్రుడై విపరీతమైన కోపం వచ్చింది. మీరు నాకు చెప్పేది, నేను రాజుని, బయట పరిపాలన చేస్తా, దేవుని మందిరాన్ని కూడా నేను ధూపం వేస్తా, నా ఇష్టం, అది మీరే నాకు చెప్పేది అని చెప్పి ఆ ధూపార్తి పట్టుకొని రౌద్రుడైపోయాడట. రౌద్రుడు అంటే మామూలు కోపం కాదండి, భయంకరమైన కోపం. అంటే పూనకం వచ్చినట్లు వణికిపోయి అది పట్టుకుని వెళ్ళిపోతాడు యాజకుల మీద. వస్తుందా మనకి ఎప్పుడైనా రౌద్రం? రౌద్రుడై యాజకుల మీదకి వెళ్ళాడట. వెళితే యెహోవా మందిరంలో ధూపపీఠము పక్కన అతను ఉండగా యాజకులు చూస్తూనే ఉన్నారు. రాజు వాళ్ళ మాట వినట్లేదు. వెంటనే దేవుడు ఏం చేశాడు, నొసట్లోంచి కుష్ఠరోగం అలాగ వచ్చిందంట. అలా చూస్తుండగా నొసట అలా కుష్ఠరోగం అయిపోయిందంట. కుష్ఠరోగి ఆ మందిరంలో ఉండడానికి వీల్లేదు. రాజుకి తెలుసు, యాజకులకి తెలుసు, మొత్తం సర్వ సమాజానికి తెలుసు. కుష్ఠరోగి ఊర్లోనే ఉండకూడదు. దేవుని మందిరంలో దేవుని ఇష్టానికి వ్యతిరేకంగా ధూపం వేసి యాజకులు చూస్తూ ఉన్నప్పుడే అతను నొసట కుష్ఠరోగం పుట్టెను. ప్రధాన యాజకుడైన అజర్యాయు యాజకులందరూ అతని వైపు చూడగా అతను నొసట కుష్ఠరోగం గలవాడు ఉండెను కనుక వాడు తడువు చేయక అక్కడి నుంచి బయటికి వెళ్ళగొట్టిరి. యెహోవా తను మొత్తెనని ఎరిగి బయటికి వెళ్ళటకు తాను కూడా గెలిపో. నాకు అర్థమైపోయింది, దేవుడు నన్ను మొత్తాడని చెప్పి. చూస్తుండగా నొసట్ను కుష్ఠరోగం పుట్టింది. దీనికి కారణం ఏంటండి? దేవుడు చెప్పిన నియమాన్ని కాకుండా దేవుడు చెప్పిన కట్టడల్ని తిరస్కరించి ఆ రాజు తన రాజరికాన్ని వదిలి మందిరంలో ప్రవేశించి ధూపం వేయటానికి వెళితే మనం అనుకుంటాం, ధూపం వేసి తప్పేముందండి అనుకుంటామా మనం? ధూపమే కదా వేయటానికి వెళ్ళాడు. ధూపం వేయటం నీ పని కదా, నీ పని నువ్వు చేయాలి. వెళ్ళి ఏం సంపాదించాడు వెళ్ళి? తను మళ్ళీ రాజరికాన్ని కోల్పోయాడు. ప్రత్యేకంగా ఒక ఇంట్లో ఉంచారు, కుమారుడు రాజుగా వచ్చాడు. కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. మరణ పర్యంతం ఉందట కుష్ఠరోగం. మీరు చదివితే తెలుస్తుంది. చనిపోయినంత వరకు కుష్ఠరోగం ఉంది, వదల్లా. స్వయంకృతాపరాధం, తనకు తానుగా చేసుకున్న తప్పు వలన తెచ్చుకున్న కుష్ఠరోగం అది. దేవుడు ఆశీర్వదించాడు. అసలు ఉజ్జియా ఎలాంటి వాడంటే ఒక ఆర్ఫన్ బాయ్, అంటే ఒక అనాది బిడ్డ. అనాది బిడ్డను తీసుకొచ్చి దేవుడు రాజుగా చేశాడు. రాజుగా చేసిన తర్వాత స్థిరపడిన తర్వాత మనసులో గర్వం వచ్చిందట. కాబట్టి ఇలాంటి సన్నివేశాలు, ఇలాంటి విషయాలు మనం చదివేటప్పుడు ఆలోచించేయాలి. దేవుడు మహాగణుడు, శ్రీమంతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన దేవుడిని నేను ఆరాధిస్తున్నాను. కాబట్టి నేను దేవునికి ఎప్పుడూ దేవుని దగ్గర తగ్గే ఉండాలి. నా హృదయపూర్వకంగా నేను తగ్గి దేవుణ్ణి ఆరాధిస్తే దేవుడు ఆరాధన అంగీకరిస్తాడు తప్ప నా హృదయంలో ఎటువంటి గర్వం ఉన్నా అదే దేవుడిని ఈరోజు మనం ఆరాధిస్తున్నాం. మన హృదయం గర్వం చోటు ఉండకూడదు. దేవుడు చెప్పిన నియమ నిబంధనల ప్రకారమే మనం ఆరాధన జరిపించాలి. అలాంటి ఆరాధన దేవుడు కోరుతున్నాడు, అలాంటి ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. కాబట్టి హద్దులు దాటిపోకూడదు, దేవుడి నియమాన్ని అతిక్రమించకూడదు. మనం మన హద్దుల్లోనే మనం ఉండాలి. దేవుడు ఏం చెప్పాడో అది, అంతకుమించి మనం ఏం చెప్పకూడదు, అంతకుమించి ఏం చేయకూడదు. ఒక రాజ్యాధికారం దేవుడు ఇచ్చాడు. దాంతో తృప్తి చెందకుండా ఏం చేశాడు? మందిరంలో అధికారం చేయాలనుకున్నాడట. ఇలాంటి సన్నివేశం మనము ధూపం వేసే సన్నివేశం ఇంకో దగ్గర చూస్తాం. అది మనము చదవక్కర్లేదు. లేవి కాండంలో 10వ అధ్యాయంలో అహరోను కుమారులైన నాదాబు అబీహులు కూడాను ధూపం వేయటానికి వెళ్తారు దేవుని మందిరంకి. దేవుడు ఒక అగ్ని తీసుకురమ్మని చెప్తాడు.
లేవికాండంలో 16 అధ్యాయంలో ఏ దేవుని సన్నిధిలో ఉంచి అగ్నిని తీసుకురమ్మని చెప్తే వీళ్ళు అన్యాగ్ని అంట వేశారు. ఏ అగ్ని అయితే ఏముంది, ధూపం వేసి సరిపోద్ది కదా అనుకున్నారంట. ధూపం వేశారు, ఆ క్షణం ఉంది అక్కడే చనిపోయారు. అక్కడే చనిపోయారు. ధూపం వేయాల్సిన మనుషులు అక్కడే చనిపోయారు వాళ్ళు. కారణం ఏంటంటే దేవుడు ధూపం కోరట్లేదు, నా మాటకు విధేయత. నేనే ధూపం కావాలనుకున్నో, ఏ అగ్ని కావాలనుకున్నో ఆ అగ్నితోనే ధూపం వేయాలి తప్ప నీ ఇష్టం వచ్చినట్లు ధూపం వేస్తే నేను అంగీకరించేవాడిని కాదు. దేవుడికి కావాల్సిన ధూపం కాదు. ఏం కావాలి, నా మాటకి మీరు చూపించే విధేయత కావాలి. నేను చెప్పాను కదా ఏ అగ్ని తీసుకురావాలో, 16 అధ్యాయంలో ఉంటుంది. దేవుని సముఖంలో ఉండి అగ్ని తీసుకురావాలి. ఎవరు వెళ్తున్నారు అక్కడికి, ఈ అగ్గి తెచ్చి ఏదో ఒక అగ్గి తెచ్చేసే ధూపం వేసే అన్నాడంట. దేవుడు హృదయాలను పరిశీలిస్తూ ఉంటాడు. దేవుడు హృదయాలను పరిశీలిస్తూ ఉంటాడు. ఆ ధూపం వేసిన క్షణంలోనే అక్కడే వాళ్ళు యవ్వనస్తులైన ఇద్దరు బిడ్డలు అక్కడే చనిపోయారంట. ఏంటి అది చేసిన తప్పంటే అగ్ని మార్చారు. దేవుడు చెప్పిన అగ్ని కాకుండా వాళ్ళకి నచ్చిన అగ్నితో వాళ్ళు వేశారు. ఈరోజు కూడా దేవుడు నాకు ఆరాధించడానికి ఒక విధానాన్ని పెట్టాడు. ఎవరు ఆరాధించాలో, ఎలాంటి మనసు కలిగిన వాళ్ళు ఆరాధించాలో దేవుడు ముందుగా తెలియజేశాడు. వారు మాత్రమే ఆరాధించాలి. ఇప్పుడు యెషయా గ్రంథంలోకి వెళ్దాం. యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో, ఇప్పుడు యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో 2వ వచనం చూసినట్లయితే, అంత్య దినములలో అంటే క్రీస్తు ప్రభు వచ్చే దినములకి అంత్య దినాలు అంటున్నాడు. అంత్య దినములలో పర్వతముల పైన ఇక్కడ యెహోవా మందిర పర్వతము. ఇక్కడ పర్వతం అంటే రాజ్యము, మందిరం అంటే సంఘము. పర్వతం అంటే రాజ్యము, సంఘము, దేవాలయము యాగం చేశారనమాట క్రీస్తులో. పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము శిఖరమును స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహం వచ్చినట్టు సమస్త అన్ని జనులు దానిలోనికి వచ్చేదరు. ఇదిగో మనం వచ్చాం కదా, ఆ రాజ్యంలోనికి వచ్చాం. సమస్తమైన అన్ని జనులు ఆ రాజ్యంలోకి వస్తారు. ఈ రాజ్యం అనే మందిరం, మందిరముని రాజ్యాన్ని యాగం చేస్తాడు క్రీస్తు ప్రభు అని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు దుస్థితి నుంచి మీరు ఔన్నత్యమైన స్థితిలోకి వస్తారు. క్రీస్తు ప్రభు వచ్చేటప్పుడు ఒక ఉన్నతమైన స్థితి, సమస్తమైన అన్ని జనులు దానిలోకి వస్తారు. అది రాజ్యమనే మందిరం. ఆ రాజ్యమనే మందిరం క్రీస్తు సంఘం, దానిలోకి వస్తారని చెప్పి ముందుగానే ప్రవచించడం జరిగింది. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రం బయలువెరును, గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమన్నా యాకోబు దేవుని మందిరమన్నా రెండింటిని యాగం చేశాడు. అంటే రాజ్యాన్ని మందిరాన్ని యాగం చేశాడు అనమాట క్రీస్తులో. అప్పుడైతే రాజ్యం వేరు, ఉజ్జియా పరిపాలించే రాజ్యం వేరు, యాజకులు చేసే యాజకత్వం వేరు. ఇప్పుడు అలా కాదంట. రాజ్యాన్ని, యాజకత్వాన్ని యాగం చేసి క్రీస్తు వస్తాడు. ఆయన వచ్చేటప్పుడు ఇలాంటి పరిపాలన జరుగుతుందని చెప్తుండే. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళుదుము రండి. ఆయన తన మార్గముల విషయమై ఇక్కడికి వచ్చేటప్పుడు దేవుని మార్గం విషయమై బోధ జరుగుతూ ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పుడు ఏ బోధ జరుగుద్ది? దేవుని మార్గాలు బోధ చేస్తూ ఉంటారు. ఎవరు చేసిన ఏం బోధ చేస్తారు? దేవుని మార్గముల విషయమే బోధించురు. అప్పుడు వచ్చేవాళ్ళట, బోధ జరుగుతున్నప్పుడు వచ్చేవాళ్ళట ఆయన మార్గములు, ఆ మార్గముల్లో మనము నడుతుము అని చెప్పుకుందరట. నా మార్గం సరిలేదు. అక్కడ ఆయన మార్గాల్లో బోధించేటప్పుడు ఆ మార్గం నా చెవులు పడినప్పుడు ఆ మార్గంలోకి నేను వచ్చేయాలి తప్ప నా మార్గంలో నేను ఉండకూడదు. మార్గం విషయమే బోధ జరిగేటప్పుడు ఆ బోధ నా చెవులకి వినబడినప్పుడు నా హృదయంలో అలాంటి సంబంధమైన మార్గాలు, తప్పుడు మార్గంలో ఉన్నప్పుడు ఏం చేయాలి? ఆయన మార్గముల విషయమై బోధిస్తారు అక్కడ. అప్పుడు నా త్రోవలు, నేను వెళ్ళే త్రోవలు సరిలేని త్రోవలను సరి చేసుకుంటున్నానే మనస్సు కలిగిన వారు రావాలట ఆ మందిరంలోకి. నా ఇష్టం బ్రదర్, నా ఇష్టం కాదు. ఆయన మార్గం విషయమే బోధ జరిగేటప్పుడు నీ త్రోవలు సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. త్రోవలు సరి చేసుకోకుండా నా మార్గాల్లో నేను వెళుతూ ఇక్కడ మార్గాలు అలా విని అలా వదిలేస్తే అలాంటి వాళ్ళ ఆరాధన దేవుడు అంగీకరించాడు అంత్యకాలంలో. అందుకే ప్రభు అయిన క్రీస్తుని ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసిన దేవుడు పంపించాడు. పాత నిబంధన కొట్టివేశాడు. ఆ నిబంధన కొట్టివేసి కొత్త నిబంధన ఇచ్చాడు మనకి. ఆ చదవండి బ్రదర్. ఇంకా ఆయన మార్గముల విషయమే మనకు బోధించును, మనము ఆయన త్రోవల్లో నడుతుము అని చెప్పుకుందరు.
ఆయన మధ్యవర్తియే, ఆయన నరుడికి దేవునికి మధ్యవర్తియే, అన్ని జనులకు న్యాయం తీర్చును, అన్యజనులకు న్యాయం తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగా. ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఖడ్గం పట్టుకొని వస్తారట. వచ్చేటప్పుడు మందిరంలోకి వచ్చేటప్పుడు ఒక ఖడ్గం పట్టుకొని వస్తాడట. ఖడ్గము నాగటి నక్కులుగాను తమ ఈటలను మచ్చుకొత్తులుగాను సాగిపట్టుదురు. జనము మీదకి జనము ఖడ్గం ఎత్తగా ఇందురు. యుద్ధం వచ్చేవిట ఇక మానివేయుదురు. యుద్ధం చేయటానికి దేవుని మందిరంలోకి రాకూడదు. ఒకడంట ఖడ్గం పట్టుకుని వస్తాడట, ఒకటి ఈటు పట్టుకుని వస్తాడట. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అనుకోండి. ఒక ఖడ్గం పట్టుకుని వచ్చిన మనిషి ఒక అతను, ఈటు పట్టుకున్న మనిషి ఒక మనిషి సంఘంలోకి వచ్చారు. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. నువ్వు ఖడ్గంతో పొడిస్తే నేను నీటితో పొడిచేస్తానని. అప్పుడు దేవుని మాటలు వినపడ్డాయి. వినబడితే ఏం చేయాలంట, బ్రదరు నా ఖడ్గాన్ని ఏం చేస్తాను, నాగటి నక్కుగా చేసుకుంటా. ఎందుకంటే దేవుడు మేలు చేయటానికి తప్ప కీడు చేయటానికి కాదు. నాకు విషయం అర్థమైంది. దీన్ని ఏం చేస్తారట, ఈ ఖడ్గాన్ని నాగటి నక్కు కింద చేసుకుంటా. ఖడ్గం నాగటి నక్కు కింద చేస్తే మేలా కీడా, అప్పుడు దున్నుతాను బ్రదరు. దాంతో దున్నితే మంచి ఫలాలు వస్తాయి. ఈ ఖడ్గంతో నేను ఎవరి మీదనో ఇచ్చేస్తే పాపం బ్రదరు అని చెప్పాలట. ఖడ్గము నాగటి నక్కులుగాను. ఈట ఉంది, ఈట పట్టుకుని వచ్చారట ఎవరినో పొడి చేద్దామని. అంటే ఈట అంటే ఏం లేదండి, ఈటలాంటి తోటలాంటి మాటలేవో లోపల ఉన్నాయి. ఖడ్గం లాంటి ఆలోచనలు లోపల ఉన్నాయి. దేవుని మాటలు వినబడ్డప్పుడు, ఆయన మార్గం విషయమే బోధ జరిగేటప్పుడు ఆ బోధ నాకు అందితే, నాకు అర్థమైతే అలా చేయకూడదు బ్రదర్. ఇది యెహోవా దేవుని పర్వతం, ఇది మందిర పర్వతం అంట. ఇది మందిర పర్వతం అంటే క్రీస్తు సంఘం. ఈ సంఘంలోకి వచ్చేటప్పుడు తన మనసు మార్చుకోవాలట. లోన ద్వేషభావంతో, ఈటిల్లాంటి భావంతో, ఖడ్గం లాంటి భావంతో వచ్చిన మనిషి దేవుని మాట వినబడేసరికట అది నాగలి నక్కు కింద చేసేయాలంట. నాగలి నక్కుతో ఎవరికైనా ఇది చెప్తారా? దున్నుద్ది నాగలి నక్కు. దున్నితే మేల కీడా, మేలు జరుగుద్ది. అనేక మందికి పంట వస్తుంది, అనేక మందికి మేలు జరుగుద్ది. ఖడ్గానట ఈటను ఏం చేస్తాడు, మచ్చు కత్తి అట, కూరగాయలు కోసి కత్తి కింద తయారు చేస్తాడట. కూరగాయలు కోసి కత్తి చేస్తే అది మేలు. ఖడ్గాన్ని ఉంచుకున్నాం మనకి అది మేలు కాదు. దేవుడు మార్గముల విషయమై బోధ జరిగేటప్పుడు నా నడతను సరి చేసుకోవాలి. అలాంటి వారు కావాలనుకుంటున్నాడు. నా మందిర పర్వతంలో అలాంటి వారు కావాలి నాకు. నీ ఆలోచనతో నువ్వు బ్రతికేవాళ్ళు నాకు అక్కర్లా. నా ఆలోచనలు నువ్వు ఇష్టపడి రావాలి. అలాంటి వాళ్ళ ఆరాధన నేను అంగీకరిస్తున్నాను. అంత్యదినములో అలాంటి ఒక రాజ్యాన్ని నేను తయారు చేస్తాను అని చెప్పి ఈ యోధా రాజుల కోసం, ఆ ఇజ్రాయేల్ రాజుల కోసం అనేక సంగతులు అలా మనం చదివినట్లయితే చాలా సంగతులు మనకు చెప్పడం జరిగింది. కాబట్టి అంత్యదినములో క్రీస్తు రాజుగా ఏలుతూ ఒక మందిరంలో యాజకుడిగా, ప్రధాన యాజకుడు మనకు ఆయన. మనం కూడా యాజకులు మీదట. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనం పిలిచాడు. మీరు రాజులైన యాజక సమూహమును. మనం కూడా ఏమై ఉన్నాం, మనం కూడా రాజులము యాజకులమై ఉన్నాం. రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవునికి సొత్తైన ప్రజలుగా ఉన్నాం. నేను అలాగ ఉన్నానా? ఒక రాజుగా, ఒక యాజకుడిగా, దేవునికి సొత్తైన వాడిగా, దేవుని ప్రజగా నేను బ్రతుకుతున్నా. దేవుని ప్రజగా బ్రతికే వాళ్ళు ఎక్కడ బ్రతుకుతారండి? ఇక్కడేనా? ఎక్కడున్నా నువ్వు దేవుని ప్రజగానే బ్రతకాలి. ఒక రాజుగా, పాపంకి రాజుగా, పాపాన్ని ఏలే రాజుగా, పాపానికి లోబడేవాడు కాదు రాజు, పాపాన్ని ఏలేవాడిగా, పాపాన్ని జయించేవాడుగా. గత 2 వారాలుగా పోలరావు గారు చెప్పారు, పాపాన్ని జయించాలి, జయించేవాడికి ఇస్తాను అంటున్నాడు కిరీటం. కాబట్టి మీరు రాజులైన యాజక సమూహంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అందుకే ఆయన ప్రధాన యాజకుడిగా, మధ్యవర్తిగా క్రీస్తువుని పెట్టాడు. ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఆ రాజ్య సంబంధులు ఆ రాజ్యంలోకి వస్తే ఏం చేయాలంట? ఈటెల్ని, ఖడ్గాల్ని తీసుకున్నట్ట నాగటి నక్కులుగాను, మచ్చుకత్తులుగాను చేసుకోవాలట. ఖడ్గాలు ఆ ఈట్లు ఉంచకూడదు ఇక్కడ. కాబట్టి ఉజియా ఒక అనాథ బాలుని రాజుగా చేస్తే గర్వించి తిరుగుబాటు చేశాడు. ఒకవేళ గర్వముండి నువ్వు చెడ్డవాడు అయి ఉండి బయట ఉండి ఇక్కడికి వస్తే నువ్వేమైపోవాలట? సాత్వికుడు అయిపోవాలట. నిజంగా నువ్వు మంచోడు కాదు, కానీ ఇక్కడికి వస్తే ఏమైపోవాలి? సాత్వికుడు అయిపోయాలి. దేవుని జనాంగంగా మారాలట. నువ్వు దేవునికి ఇష్టడైన యాజకుడిగా,
నువ్వు వేసే ధూపం, కీర్తన గ్రంథంలో 141 కీర్తన 2వ వచనంలో ఉంటుంది, నీ ప్రార్థన ధూపం వలెను, నువ్వు చేతులెత్తుట సాయంకాలం నైవేద్యం వలన దేవుడు ఇష్టపడాలట. నువ్వు చేసే ప్రార్థన ఎలా ఉండాలట? ధూపంలో దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలట. అంటే యాక్సెప్టబుల్, నీ ప్రార్థన నేను అంగీకరిస్తున్నా అన్నట్టుగా. ఉజ్జయ ధూపాన్ని దేవుడు అంగీకరించలే, కానీ మనం వేసే ధూపం, ప్రార్థన అనే ధూపాన్ని దేవుడు అంగీకరించేటట్లుగా మనమంట బ్రతకాలి. కాబట్టి ఇక్కడ యెషయా గ్రంథంలోని 11వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే, తోడేలు గొర్రెపిల్ల యొక్క వాసన చేయను, చిరుతపులి మేకపిల్ల యొక్క పండుగలను. ఈ రాజ్యం అనే ఈ సంఘంలో, ఈ మందిర పర్వతంలో తోడేళ్ళు గొర్రెపిల్ల దగ్గర వాసన చేస్తాయట. చిరుతపులి మేకపిల్ల యొక్క పండుగలను. చిరుతపులి మేకపిల్ల పండుకుంటే, మన చిరుతపులి ఒక అమ్మాయిని తినేసింది కదా తిరుపతిలో. చిరుతపులి మేకపిల్ల కలిసి పండుకుంటాయి అంటే ఇక్కడ ఈ మందిర పర్వతంలో. ఇది అలాంటి మందిర పర్వతం. చిరుతపులి మేకపిల్ల. 6వ వచనం చదవండి. తోడేలు గొర్రెపిల్ల యొక్క వాసన. తోడేలు గొర్రెపిల్ల, అసలు తోడేలు గొర్రెపిల్ల కనబడితే విడిచిపెడద్దా? అవి రెండు వాసన చేస్తాయి అంట, కలిసట జట్టు వేసుకుని తిరుగుతాయట. చిరుతపులి మేకపిల్ల ఒక దగ్గర పండుకుంటాయట. తోడయు కొదమసింహమును పెంచబడిన కోడి కూడుకొనగా బాలుడు వాటిని, చిన్న బాలుడు తోలినా కూడా కొదమసింహం అంట. సరే అంటదట. నువ్వేటి చిన్నపిల్లడు నన్ను తోలడం ఏంటి అన్నదట. ఇక్కడ ఈ మందిర పర్వతంలో స్వభావాలు మారిపోతాయి, పాత స్వభావాలు ఉండవు. ఇక్కడ చిన్నపిల్లాడు తోలుతూ ఉంటాడు, చిన్నపిల్లాడు బాధ చేస్తూ ఉంటాడు. బాధ చేస్తే నువ్వు ఎంతరా, నీ వయసు ఎంతరా, నువ్వు నా చెప్తావు అనకూడదట. కొదమసింహం లాంటి మనిషి అయినా సరే దేవుని మాటలు చెప్తున్నాం, అలాగే సాత్వికంతో అంగీకరించాలి. ఈ మందిర పర్వతం మీద అలాంటి స్వభావం కలిగిన వారు ఉండాలి. ఎలుగుబంట్లు ఆవులు కలిసి మేస్తాయంట, వాటి పిల్లలు ఒక చోటనే పండుతాయి. ఆవు పిల్లలు ఎలుగుబంటి పిల్లలు కలిపి ఒక దగ్గర పండుకుంటాయంట. ఆవు లాంటి వాళ్ళు, ఎలుగుబంటి లాంటి వాళ్ళు స్వభావాలు మార్చుకుని సాత్వికులు అయిపోతే వాళ్ళ పిల్లలు ఒక దగ్గర కూర్చొని సండే స్కూల్కి వస్తుంటారు. అలాంటి దేవుడు అలాంటి వాతావరణాన్ని కోరుతూ ఉన్నాడు. పరలోకంలో ఎలాంటి వాతావరణం ఉందో ఆ వాతావరణ సంఘంలో కోరుతున్నాడు దేవుడు. పరలోకానికి ఒక రూపం ఇది సంఘం, క్రీస్తు సంఘం. అలాంటి భావాలు కలిగిన వాళ్ళు, అలాంటి స్వభావం కలిగిన వాళ్ళు మనందరం ఒకటైపోవాలి. ఇక్కడికి హెచ్చు తగ్గులు, భేదాలు, తక్కువ ఎక్కువ అట్లాంటి ఏమి ఉండకూడదు. అందరూ ఒకటిగా ఉండాలట, అందరు దేవుని బిడ్డలుగా ఉండాలట. అలాంటి వాతావరణం కోరుతుంటాడు. అలాంటి వాతావరణంలో చేసే ఆరాధన దేవుడు ఇష్టపడతాడు, అది దేవుడు అంగీకరించే ఆరాధన. అలాంటి వాతావరణంలో చేయబడాలి ఆరాధన. చదవండి. ఎలుగులు ఆవులు కూడి మేయగా వారి పిల్లలు పండుకొను. ఎద్దు మేసేటట్లట సింహం గడ్డి మేస్తుందంట. సింహం ఎప్పుడైనా గడ్డి మేస్తుందా? ఎద్దు కనబడితే ఎద్దుని తినేస్తా సింహం, అంతేనా? ఎద్దు సింహము కలిపి ఒకసారి గడ్డి మేస్తాయి అంట. మన గ్రంథంలో అపోస్తలుడైన పౌలు మనకి బెస్ట్ ఎగ్జాంపుల్. సింహంగా కనబడితే క్రైస్తవుల్ని చంపి చెండాడేసేవాడట. ఒక దగ్గర క్రైస్తవుని హింసించడానికి వెళ్ళేటప్పుడు క్రీస్తు ప్రభు సౌలా నువ్వు నన్ను ఎలా హింసిస్తున్నావని చెప్పి ఆ క్రీస్తు మాటలు వినబడిన తర్వాత మారిపోయి అలాంటి పౌలు ఏమయ్యాడు? సింహంలా ఉన్న పౌలు ఎద్దులా గడ్డి మేట నేర్చుకున్నాడు. ఎవరన్నా హింస పెడితే బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభం, నన్ను హింస పెడితే వారి కోసం ప్రార్థన చేస్తాను అంటున్నాడు. నేను క్రీస్తుని పోలు నడుచుకున్నా, మీరు నన్ను పోలు నడుచుకున్నా అంటున్నాడు. ఎంత మారిపోయాడు! సింహం లాంటి పౌలు గడ్డి మేసే ఎద్దులాగా అయిపోయాడు. క్రైస్తవులను హింస పెట్టే పౌలు హింస పెడితే భరించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని మందిర పర్వతం మీద మనుషుల స్వభావం అలాగ మారిపోవాలి, కంప్లీట్గా మారిపోవాలండి. కొద్ది రోజులు మారిపోయి కొద్ది రోజులు అలాగండి అలాగ కాదు. నువ్వు మారేవంటే కంప్లీట్గా మారిపోవాలి. చదవండి. పాడు కుడిచి పిల్ల, చిన్న పిల్ల నాగుపాము పుట్ట దగ్గర ఆటలాడుద్దట.
మిడినాకు పుట్ట మీద ఉమ్. పాలు గుడిచిన పిల్ల తన చెయ్యి చాచను. ఉమ్. నా పరిశుద్ధ పర్వతమందంతటను ఉమ్. ఏ మృగమును హాని చేయదు, నాశనం చేయదు. నాగుపాము, ఆ చిన్న పిల్లటి నాగుపాము ఆ మీద చేయేస్తే ఏం చేస్తుందండి నాగుపాము? బుసగొట్టిన నాగుపాము కూడా ఇక్కడికి వస్తేనట సైలెన్స్ అయిపోద్దట. బుసగొట్టే నాగుపాము బయట బుసలు కొట్టేది, కానీ యెహోవా మందిర పర్వతంలోకి చేరిన తర్వాత ఏమవుద్దట నాగుపాము? ఇంక బుసలు కొట్టదట. ఆ నాగుపాము కంటి మీద చిన్న పాప చేయి పెడితేనంట ఏ పాము అని ఊరుకుంటుందా? ఇక్కడ ఏం చేయదట, ఏ హాని చేయదట, ఏ హాని చేయదు. మిడినాగట. మిడినాగంటే ఒకప్పుడు రాజగృహాల్లో ఉండే మిడినాగులు. ఆ రాజు చనిపోతే ఆ భార్య ఇంక నేను వేరే వాళ్ళని వివాహం చేసుకోకూడదు అనుకుంటే మిడినాగు పెట్టిని తీసుకొచ్చి దాంట్లో చేయి పెడితే పొడిస్తే చచ్చిపోయేది వెంటనే. రాజగృహాల్లో ఉండే మిడినాగులు. ఆ మిడినాగు కూడాను యెహోవా మందిర పర్వతంలోకి వచ్చిందనుకోండి, చిన్నపిల్లడు చేయి పెట్టినా కూడా అట హాని చేయదట, ఆ చిన్నపిల్లడితో ఆడుకుంటుందట. మన స్వభావము ఎలాంటి స్వభావంతో నువ్వు బయట ఉన్నా కూడా క్రీస్తు రాజ్యంలోకి చేరిన తర్వాత నువ్వు స్వాదు స్వభావం అయిపోవాలి. ఎటువంటి హాని ఎవరికి తలపట్టే స్వభావం మనలో ఉండకూడదు. అలాంటి జనాంగాన్ని దేవుడు కోరుతున్నాడు. అలాంటి జనాంగం చేసే ఆరాధన దేవుడు కోరుతున్నాడు. నా ప్రాచీన స్వభావంతోనే, నా ప్రాచీన ఆలోచనతోనే నేను బ్రతుకుతూ నేను ఆరాధిస్తే నా ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. ఎవరు కాలే. దేవుడి కోసం పాటలు పాడేటప్పుడు మనం విన్నాం, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు, అంత శక్తిమంతుడు, సర్వ సృష్టిని తన మాట చేత నిర్మించిన దేవుడు. అలాంటి దేవుడిని మనం ఆరాధన చేస్తున్నాం. నా ఆరాధన దేవుడికి అంగీకారమేనా? ఆ దేవుడి దగ్గర నేను యుగయుగాలు ఉండగలనా? నా బ్రతుకాలను మార్చుకుంటున్నానా? దేవుడికి ఎదురుగా దేవుడి సముఖంలో నేను ఉండగలగాలి. అలాగే నేను ఇక్కడ మార్చబడాలి. ఇది ఒక కర్మాగారం అంట. సంఘం అనే కర్మాగారంలో క్రీస్తు యొక్క స్వభావాన్ని మనము సంపాదించుకుంటూ క్రీస్తు వలె ఎదగాలంట. క్రీస్తు వలె ఎదగాలి. ఎంతవరకు ఎదుగుతున్నామో మనం, ఎంత సాత్వికమో, ఎంత వినయమో, ఎంత సహనమో, మనం అలా తయారైపోవాలని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఆ పర్వతంలో చదవండి, ఏ హానియు నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు. ఏ హాని చేయదట. ఇంకా హాని అంటూ ఉండదండి. సంఘంలోకి వెళ్ళాలంటే భయపడే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? అలాంటి పరిస్థితులు ఉండకూడదు. అక్కడ ఏ హాని ఉండదు. అక్కడ ప్రేమ ఉంటుంది, దేవుని బోధన ఉంటాయి, దేవుని మార్గాల కోసం బోధ జరుగుతూ ఉంటుంది. నా ఆలోచనలు మార్చుకుంటూ దేవునికి ఇష్టడిగా బతకడానికి నేను నిర్ణయం తీసుకోవాలి. ఇంకా అక్కడ ఏమైనా హాని ఉంటుంది? అక్కడ ఏమైనా హాని ఉంటుందా? ఏ హాని ఉండదు. సముద్రము జలముతో నిండి ఉన్నట్టు, సముద్రము జలముతో నిండి ఉన్నట్లు. ఇది చాలా ఇంపార్టెంట్. లోకము యెహోవాను గూర్చిన జ్ఞానంతో నిండి ఉంటుంది. మనం అలా ఉండకపోవడానికి కారణం అంటే యెహోవా జ్ఞానము మన హృదయాల్లో సముద్రము జలములతో నిండినట్లుగా దేవుని జ్ఞానం మన హృదయాల్లో నిండుగా ఉందనుకోండి, ఖచ్చితంగా మనిషి మారుతాడు. దేవుని జ్ఞానం నా హృదయంలో నిండుగా ఉంచుకోలేదనుకోండి, నేను బయటి జ్ఞానం, లోక జ్ఞానం, ఆ జ్ఞానం, ఈ జ్ఞానంతో ఫిల్ చేస్తాను నా హృదయాన్ని, అప్పుడు నేను ఎలాగ ఉండగలను? ఎలాగ మారగలను? నేను దేవుని జ్ఞానంతో నింపబడుతూ ఉండాలి మన హృదయం అట. సముద్రము జలములతో నింపబడినట్లుగా. సముద్రంలో ఏముంటాయి? రాళ్ళు ఉంటాయండి. జలం ఉంటుందా? జలములు లేని సముద్రం ఎక్కడైనా ఉంటుందా? యెహోవా దేవుని మందిరంలో దేవుని జ్ఞానంతో నింపబడ్డ ప్రజలే ఉండాలి. దేవుని జ్ఞానం మన హృదయాల్లో నిండితే ఖచ్చితంగా ఆ మనిషి జీవితంలో మార్పు ఖచ్చితంగా వస్తుంది. నేను మారలేదంటే కారణం దేవుని జ్ఞానాన్ని నేను నా హృదయంలో దాచుకోవట్లేదు, సంపాదించుకోవట్లేదు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా మన ప్రాణము, మన ఆశ దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి, నా బ్రతుకు మార్చుకోవడానికి, ఏదో ఒక దినాన్ని భూమిని వదిలేసి నేను దేవుడి దగ్గర యుగయుగాలు ఉండాలని ఆశ కలిగి మనం జీవించాలి. అలాంటి జనాంగం కావాలని దేవుడు కోరుతున్నాడు. అలాంటి జనాంగం నాకు కావాలి. అలాంటి జనాంగం చేసే ఆరాధన నాకు కావాలి. కాబట్టి ఏ స్వార్థం ఉండకూడదు. ఇక్కడ ఎటువంటి హెచ్చుతగ్గులు ఉండకూడదు. ఇక్కడికి వచ్చే వారందరూ ఒకటే. అలాంటి భావం కలిగి దేవుని జ్ఞానంతో నింపబడితే కనుక ఖచ్చితంగా మనం మారుతాం. మనకి యోహాను సువార్త 9:31 ఏమైనా ఉంటుందంటే, దేవుడు పాపులు మనవి ఆలకించడు. పాపులు మనం ఆలకించిన దేవుడు పాపుల ఆరాధన అంగీకరిస్తాడా? అది బయట కోసం చెప్పబడదా? అది చదవండి బ్రదరు. దేవుడు పాపులు మనవి ఆలకించడు. మనవే ఆలకించకపోతే నా ఆరాధన ఆయన అంగీకరిస్తాడా?
దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనా దేవభక్తుడై ఒకరు నేను దేవభక్తుడిగా ఉంటూ నేను అందరి దృష్టిలో నేను భక్తుడినే, దేవభక్తుడై ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగించని ఎడల ఎలాగంట ఆయన చిత్తం ఒకటి ఉంది, ఆయనకు ఒక చిత్తం ఉంది, ఒక ప్లాన్ ఉంది. ఆయన ప్లాన్ ఏంటో నేను తెలుసుకోవాలి. దేవుడు ఎందుకు అసలు సృష్టిని చేశాడు, ఎందుకు నన్ను చేశాడు, నన్ను ఎలాగా ఆరాధించాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన చిత్తం ఉంది. ఆయన చిత్తాన్ని గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఆయన చిత్తం చెప్పున ఆయన చిత్తం చొప్పున జరిగించిన ఎడల ఆయన వారి మనవి ఆలకించును. ఆయన చిత్తం చెప్పున జరిగిస్తే ఆయన మన మనవి వింటాడు, మన ఆరాధన అంగీకరిస్తాడు. ఆయన చిత్తం మీద ముందు నాకు తెలియాలి కదా. కాబట్టి ఆ చిత్తం మీద గ్రహించి ఆ ప్రకారంగా నేను ఆయన ఆరాధన చేయాలి. ఆయన చిత్తం ఏమై ఉంది, ఆ చిత్తం మీద గ్రహిస్తూ ఆయన చిత్తాన్ని తెలుసుకుని అప్పుడు నేను ఆరాధన చేయాలి. ఆఖరిగా ఒక వచనం చదువుకొని మనం ముగించుకుందాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొచ్చు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వాటిలో సత్యము లేదు. ఆయన్ని ఎరిగి ఉన్నామని చెప్పుకుంటూ ఆయన ఆజ్ఞలు గైకొనకుండా, క్రీస్తు అంటే తెలుసా? తెలుసు. నువ్వు ఆరాధనకి వెళ్తున్నావా? వెళ్తున్నావు. మాది క్రీస్తు అని చెప్తూ ఆయన ఆజ్ఞలు గైకొనకుండా నన్ను బ్రతికాను అనుకోండి, అట్టివాడు అబద్ధికుడు అంట. ఆయన ఆజ్ఞలు మళ్ళీ ఒకసారి చదవండి. ఆయన్ని ఎరిగి ఉన్నామని చెప్పుకొనచ్చు. మనందరం ఎరిగి ఉన్నాం కదా, క్రీస్తు అందరం ఎరిగి ఉన్నామని చెప్పుకొనచ్చు. ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు. ఎరిగి ఉన్నామని చెప్పుకుంటాం, ఆజ్ఞలు గైకోవట్లేదట. అసలు ఆజ్ఞలు ఏంటో నేను ఎలాగ బ్రతకాలి చెప్పండి బ్రదరు, నాలో లోపం ఉంటే చెప్పండి, నేను సరి చేసుకుంటా. ఒక సహోదరుడు నాకు చాలాసార్లు ఫోన్ చేస్తుంటాడు, చెప్పండి ఇది చెప్పండి అది చెప్పండి అని. ఆయన ఆజ్ఞలు ఏంటో తెలుసుకోవాలి. మనం తెలుసుకొని గైకున్నవాడు వాళ్ళలో సత్యం ఉండదు. అంటే క్రీస్తు ఆజ్ఞలు గైకుంటేనే వాళ్ళలో సత్యం ఉంటుంది. నేను ఆత్మతో సత్యంతో ఆరాధన చేస్తున్నంటే క్రీస్తు ఆజ్ఞలు గైకుంటూ ఆరాధన చేయాలి. ఆయన ఆజ్ఞలు గైకొనకుండా ఆరాధన చేస్తే సత్యంతో ఆరాధన చేసినట్లు కాదు, అబద్ధంతో ఆరాధన చేసినట్లు. ఆజ్ఞలు గైకొని ఆరాధన చేస్తే సత్యంతో ఆరాధన చేసినట్లు. ఆయన వాక్యం ఎవరు గైకొనను వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమని. ఎవరు గైకొంటారు వాళ్ళు దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమవుద్దంట. ఆయనలో సత్యం ఉంటుంది. దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతో సత్యం, అంటే దేవుని క్రీస్తు యొక్క ఆజ్ఞలు గైకుంటే నాలో సత్యం ఉంటుంది. అప్పుడు నా ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. ఆత్మ అంటే నేను పొందిన ఆత్మ. మూర్ఖులకు ఈ తరమ వారికి వేరే రక్షణ పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతారని చెప్పినట్లుగా పొందిన వరాన్ని మీరు పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా నా జీవిత పర్యంతం కూడా నేను నా పరిశుద్ధాత్మను నేను కాపాడుకుంటూ ఉండాలి. ఆత్మతో సత్యంతో ఆరాధన చేస్తూ ఉంటే అప్పుడు దేవుడు నా ఆరాధన అంగీకరిస్తాడు. కాబట్టి దేవుని ఎరిగి ఉన్నామని చెప్పుకోవచ్చు, వారి క్రియల వలన ఎరగమన్నట్టుగా ఉండకూడదట మనం. కాబట్టి ఈరోజు చాలా సంగతులు మనము దేవుడు ఎవరు ఆరాధన అంగీకరిస్తాడు అనే విషయాన్ని ఆలోచన చేశాం. వ్యర్థంగా ఆరాధించే వాళ్ళు ఉన్నారు, వేషధారులుగా ఆరాధించే వాళ్ళు ఉన్నారు, తెలియబడిన దాన్ని అంటే స్వేచ్ఛారాధన చేసే వాళ్ళు ఉన్నారు, తెలియబడిన దాన్ని ఆరాధించే వాళ్ళు ఉన్నారు. తెలియబడిన దాన్ని ఏథెన్స్ పట్టణంలో ఒకసారి పౌలు వెళ్తుంటే తెలియబడిన దేవునికి అని చెప్పి అన్ని గుళ్ళు కట్టారంట, ఒక గుడికి తెలియబడిన దేవునికి అని ఉందట. అప్పుడు అపోస్తున్న పౌలు అంటున్నాడు, మీరు ఈ దేనికి తెలియబడిన దేవుడని ఎవరిని అనుకుంటున్నారో ఆ దేవుడి గురించి నేను చెప్తాను అన్నాడు. తెలియబడిన దేవునికి కూడా గుడి కట్టి ఆరాధన చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఒకళ్ళు ఎక్కడైనా బ్యాలెన్స్ ఉంటే ఆ దేవుడిని దానిలో పెట్టి ఆరాధన చేద్దామని. కాబట్టి తెలియబడిన దేవునికి అదొక ఫిలాసఫీ, అదొక జ్ఞానం. ఇన్ని గుళ్ళు కట్టాం కదరా, ఇంకెవడైనా మిగిలిపోతే మరి ఆ దేవుడు కోపం అవుతాడేమో, సరే ఇంకో గుడి కట్టేయండి ఎక్స్ట్రా, తెలియబడినాడు ఎప్పుడైనా మళ్ళీ తెచ్చిపెట్టేద్దాం. కాబట్టి తెలియబడిన దేవుని చేసే ఆరాధన దేవుడు అంగీకరించడు. ఎలాంటి స్వభావం గలవారు ఆరాధిస్తే దేవుడు అంగీకరిస్తాడో, ఉజ్జియాలాగా దేవుడి మీద తిరగబాటు చేసేవాడు, అలాంటి ఆరాధన దేవుడు అంగీకరించడు. ఎలాంటి ఆరాధన అంగీకరిస్తారంటే ఆయన మార్గముల విషయమే బోధ జరిగేటప్పుడు తమ నడతను సరిచేసుకుంటామని ఎవరు వినయ మనస్కులై
దేవుని ప్రేమించి హృదయపూర్వకంగా ఆరాధన చేయాలని వస్తారో అటువంటి ఆరాధన దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. ఆత్మతో సత్యంతో అంటే నీలో ఉన్న పరిశుద్ధాత్మని నువ్వు కాపాడుకుంటూ క్రీస్తు ప్రభు ఇచ్చిన ఆజ్ఞలను గైకుంటూ ఆ విధంగా జీవించే వాళ్ళు చేసే ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. తీతు పత్రికలో ఉంటుంది, వారు దేవుణ్ణి ఎరుగుదమని చెప్పుకుందరు కానీ తమ క్రియల వలన ఎరగమన్నట్టు ఉన్నట్టు. అంటే దేవుని ఎరిగే మనిషి తమ క్రియల వలన దేవుడు ఎరిగినట్టుగా, నేను దేవుని ఎరిగే బిడ్డగా నేను బతకాలి. ఆయన దేవుని ఎరిగినాడే, ఆ అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం, ఆయనలో కుళ్ళు కాబట్టి మేము ఉండదు బ్రదరు. దేవుని ఎరిగిన మనిషి ఎలా బ్రతుకుతుంది? వారి క్రియల వలన ఎరగమన్నట్టుగా ఉండకూడదట. ఎరుగుదమని చెప్పుకునేవాడు ఎరిగినట్లుగానే బతకాలి. మనందరము ఆత్మతో సత్యంతో ఆరాధన చేయడానికి వచ్చాము. మన జీవిత పర్యంతము నమ్మకంగా దేవుని మార్గం విషయమే బోధించేటప్పుడు మన నడతలు సరి చేసుకుంటూ దేవునికి ఇష్టలుగా బ్రతుకుతూ క్రీస్తు ప్రభు యొక్క స్వరూప్యత సంపాదించుకొని మన ఆరాధన దేవునికి ఇష్టమైన ఆరాధనగా, నా ఆరాధన దేవుడు అంగీకరించే ఆరాధనగా నేను తయారవ్వాలి, మనందరం తయారవ్వాలి. అలా తయారవ్వాలని కోరుతూ దేవుని ఆశీస్సులు పొందాలని కోరుతూ ముగిస్తున్నాను. అందరికీ పొందాను.